హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి డిసెంబర్ 4th వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ అలానే థియేటర్ మూవీస్ గురించి చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువైంది అనమాట. చాలా ఎక్కువ మూవీసే మనకి థియేటర్స్లో కానీ అండ్ ఓటీటీలో రిలీజ్ అయితే అవుతున్నాయి అనమాట. సో చూసే ముందు గైస్, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో కంటెంట్ చెక్ చేసి అలానే వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ అనేది స్పెషల్గా మర్చిపోకండి. ఇంకా వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు కలిస్తాం, ఈ వీక్ మనకి టోటల్గా ఏం చూడడానికి రిలీజ్ అవబోతున్నాయో చూద్దాము. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ శంబాలా. ఈ ఫిలిం వచ్చేసి సూపర్ న్యాచురల్ యాక్షన్ హారర్ అండ్ థ్రిల్లర్గా అయితే తీసుకొని వస్తున్నారు. ఇందులో ఆది సాయి కుమార్ అండ్ అర్చన అయ్యర్ యాక్ట్ అయితే చేస్తున్నారు. గైస్, మూవీ సెన్సార్ ఏ, టోటల్ డ్యూరేషన్ 2 hours 24 minutes వరకు అయితే ఉంది. ఫిలిం మనకి థియేటర్స్లో డిసెంబర్ 25th రిలీజ్ ఉంటుంది. టుడే ఈవినింగ్ నుంచే స్పెషల్ ప్రీమియర్స్ వచ్చేసి పడుతున్నాయి. నెంబర్ 2 ఛాంపియన్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, పీరియాడిక్ డ్రామా అండ్ స్పోర్ట్స్కి అయితే తీసుకొని వస్తున్నారు. ఇందులో రోషన్ అండ్ అనశ్వర్ రాజన్ యాక్ట్ అయితే చేస్తున్నారు. గైస్, ఈ మూవీ సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 49 minutes వరకు అయితే ఉంది. సో ఫిలిం థియేటర్స్లో డిసెంబర్ 25th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3 ఈషా. ఈ ఫిలిం వచ్చేసి హారర్ థ్రిల్లర్గా తీసుకొని వస్తున్నారు. మూవీ సెన్సార్ ఏ, టోటల్ డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా 2 hours వరకు తీసుకొని వస్తున్నారు. గైస్, ఈ మూవీ వచ్చేసి చాలా ఫియర్గా ఉంటుందంట. సో గట్టి వార్నింగ్ ఇస్తున్నారు ప్రొడక్షన్ వారు. చూద్దాము. ఫిలిం థియేటర్స్లో వచ్చేసి డిసెంబర్ 25th అఫీషియల్గా రిలీజ్ ఉంటుంది. టుడే ఈవినింగ్ నుంచి స్పెషల్ ప్రీమియర్స్ కూడా బిగిన్ అవుతున్నాయి. నెంబర్ 4 దండోరా. ఈ ఫిలిం వచ్చేసి ఇంటెన్స్ డ్రామా అండ్ థ్రిల్లర్గా అయితే తీసుకొని వస్తున్నారు. ఇందులో శివాజీ గారు, నవదీప్ ఇంకా బిందు మాదిరి యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 15 minutes వరకు అయితే ఉంది. సో మూవీకి సంబంధించి ఎస్టర్డేనే కొన్ని స్పెషల్ ప్రీమియర్స్ వచ్చేసి పడ్డాయన్నమాట. అండ్ అఫీషియల్గా థియేటర్స్లో డిసెంబర్ 25th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 5 బ్యాడ్ గర్ల్స్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 16 minutes వరకు అయితే ఉంది. సో ఈ ఫిలింలో వచ్చేసి రేణు దేశాయ్, పాయల్ చెంగప్ప అండ్ యష్న ఇంకా చాలామంది అయితే ఉన్నారు. సో ఫిలిం థియేటర్స్లో వచ్చేసి డిసెంబర్ 25th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6 పతంగ్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ డ్రామా, రొమాంటిక్ అండ్ స్పోర్ట్స్కి అయితే తీసుకొని వస్తున్నారు. ఈ ఫిలిం థియేటర్స్లో డిసెంబర్ 25th రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7 వృషభ. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, ఫ్యాంటసీ అండ్ పీరియాడిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో మోహన్ లాల్ గారు యాక్ట్ అయితే చేశారు. సో మీ అందరూ తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఈ ఫిలింలో వచ్చేసి మోహన్ లాల్కి సన్ క్యారెక్టర్గా వచ్చేసి మన రోషన్ గారిని అనౌన్స్ అయితే చేశారు. బట్ ఏమైందో ఏమో కానీ రోషన్ ఈ ఫిలిం నుంచి తప్పుకున్నాడు. సో ట్రైలర్ చూసినట్టయితే ఆ సన్ రోల్ చేసిన క్యారెక్టర్ హైలైట్గా ఉందన్నమాట. చేసుంటే బాగుండేది. ఒకేసారి ఈ డిసెంబర్లో 2 ఫిల్మ్స్ వచ్చుండేవి. సో ఈ ఫిలిం సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 7 minutes వరకు అయితే ఉంది. మూవీ థియేటర్స్లో డిసెంబర్ 25th రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వర్షన్ కూడా ఉంది. నెంబర్ 8 అనకొండా. ఈ ఫిలిం యాక్షన్, అడ్వెంచర్, కామెడీ, హారర్ అండ్ థ్రిల్లర్కి అయితే ఉంటుంది. సో ఈ అనకొండా ఫ్రాంచైజ్ న్యూ పార్ట్ వచ్చేసి డిసెంబర్ 25th థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 1 hour 40 minutes వరకు అయితే ఉంది. సో మూవీ నుంచి మనకి తెలుగు వర్షన్ కూడా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది గైస్. నెక్స్ట్ నెంబర్ 9 సర్వం మాయా. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ డ్రామా అండ్ ఫ్యాంటసీకి అయితే తీసుకొని వస్తున్నారు. ఇందులో నివిన్ పౌలి అండ్ అజు వర్గీస్ అండ్ ప్రీతి ముకుందన్ యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ సెన్సార్ U, టోటల్ డ్యూరేషన్ 2 hours 27 minutes వరకు అయితే ఉంది. సో ఈ ఫిలిం థియేటర్స్లో డిసెంబర్ 25th రిలీజ్ చేస్తున్నారు. మలయాళం లాంగ్వేజ్. నెంబర్ 10 మిండియం పరంజు. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో ఉన్ని ముకుందన్ అండ్ అపర్ణ బాలమురళి యాక్ట్ అయితే చేస్తున్నారు. సో గైస్, ఈ ఫిలిం సెన్సార్ U, టోటల్ డ్యూరేషన్ 1 hour 49 minutes వరకు అయితే ఉంది. సో ఫిలిం థియేటర్స్లో డిసెంబర్ 25th రిలీజ్ చేస్తున్నారు. ఇది మలయాళం ఫిలిం. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న ఫిలిం హాల్. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ అండ్ మ్యూజికల్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో షేన్ నిగన్ అండ్ సాక్షి వైద్య మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. ఫిలిం సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 10 minutes వరకు అయితే ఉంది. సో ఈ మలయాళం ఫిలిం థియేటర్స్లో వచ్చేసి డిసెంబర్ 25th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 12లో ఉన్న ఫిలిం రెట్టతల, స్టారింగ్ అరుణ్ విజయ్ అండ్ సిద్ధి ఇద్నాని. సో ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 1 hour 53 minutes వరకు అయితే ఉంది. సో ఈ తమిళ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి డిసెంబర్ 25th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 13 సిరై. ఈ ఫిలిం యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. స్టారింగ్ విక్రమ్ ప్రభు. మూవీ సెన్సార్ U/A,
టోటల్ డ్యూరేషన్ 2 hours 5 minutes వరకు అయితే ఉంది. సో ఫిలిం థియేటర్స్లో వచ్చేసి December 25th రిలీజ్ చేస్తున్నారు. ఇది తమిళ్ ఫిలిం. నెంబర్ 14 మార్క్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో కిచ్చా దీప్, నవీన్ చంద్ర, షైన్ టామ్ ఇంకా చాలా మంది యాక్ట్ అయితే చేశారు. మూవీ సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 24 minutes వరకు అయితే ఉంది. గైస్ ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి December 25th రిలీజ్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 6:30 నుంచి షోస్ బిగిన్ అయితే అవుతున్నాయి. కన్నడ, తెలుగు అండ్ తమిళ్ ఈ వర్షన్స్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా తెలుగుకి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ అయితే కాలేదు. నెక్స్ట్ నెంబర్ 15లో ఉన్న ఫిలిం 45 ది మూవీ. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యాంటసీ, యాక్షన్ డ్రామా అండ్ థ్రిల్లర్గా అయితే తీసుకొని వస్తున్నారు. ఇందులో ఉపేంద్ర గారు, శివరాజ్ కుమార్ గారు ఇంకా రాజ్వీ శెట్టి యాక్ట్ అయితే చేశారు. మూవీ సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 30 minutes వరకు అయితే ఉంది. సో ఫిలిం థియేటర్స్లో అఫీషియల్గా December 25th రిలీజ్ చేస్తున్నారు. కానీ టుడే ఈవినింగ్ నుంచే స్పెషల్ ప్రీమియర్స్ వచ్చేసి బిగిన్ అయితే అవుతున్నాయి. ప్రెజెంట్ ఇప్పుడు కన్నడ వర్షన్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. January 1st తెలుగు వర్షన్ రిలీజ్ ఉంటుంది. నెంబర్ 16 తూ మేరీ మై తేరా తూ మేరీ. ఈ ఫిలింలో వచ్చేసి కార్తిక్ ఆర్యన్ అండ్ అనన్య పాండే యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 25 minutes వరకు అయితే ఉంది. సో ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి December 25th రిలీజ్ చేస్తున్నారు. ఇది హిందీ ఫిలిం. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ వచ్చేసి. సో ఇన్ని మూవీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. మరి మీరు ఏ మూవీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్న మూవీస్ అండ్ సిరీస్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఏ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ. సోనీ పిక్చర్స్ నుంచి వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి ఈ 2025లో రిలీజ్ అయితే అయింది. ఇందులో మార్గోట్ రాబీ యాక్ట్ అయితే చేస్తుంది. మూవీ వచ్చేసి రొమాంటిక్ మిస్టరీ, ఫ్యాంటసీ అండ్ కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. గైస్ ఈ ఫిలిం నుంచి VOD వచ్చేసి అక్టోబర్లోనే రిలీజ్ చేస్తున్నారు, ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్. అయితే ఇప్పుడు ఈ ఫిలిం నుంచి ఎస్టర్డే తెలుగు, తమిళ్ ఈ ఆడియోస్ వచ్చేసి రిలీజ్ చేశారనమాట. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్ ఆడియోస్ చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. బట్ రెంట్ మోడల్. ఈ ఫిలింకి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 6.1 అయితే ఉంది. నెంబర్ 2 11 ఈ ఫిలిం వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. గైస్ ఈ ఫిలిం డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో వచ్చిందా లేకుంటే ఆల్రెడీ థియేటర్స్లో ఆడిందా అర్థం కావట్లేదు. సో యాక్చువల్గా ఈ ఫిలిం వచ్చేసి 2021 ఇయర్లో అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు OTT స్ట్రీమింగ్ ఆహా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశారనమాట. ఇప్పుడు ఆహా ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అయితే ఉంది. సో చూడాలనుకుంటే ఎవరైనా చూడవచ్చు. నెంబర్ 3 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2. ఎపిసోడ్ 5th నుంచి 7th ఎపిసోడ్ వరకు రిలీజ్ చేస్తున్నారు. ఈ సిరీస్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ అండ్ హారర్ థ్రిల్లర్ మిస్టరీగా ఉంటుంది. 5th ఎపిసోడ్ 1 hour 8 minutes డ్యూరేషన్, 6th ఎపిసోడ్ 1 hour 15 minutes డ్యూరేషన్, ఇంకా 7th ఎపిసోడ్ 1 hour 6 minutes వరకు అయితే ఉంటుంది. సో ఈ 3 ఎపిసోడ్స్ ప్రీమియర్ వచ్చేసి December 26th మార్నింగ్ 6:30 AM నెట్ఫ్లిక్స్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 4 ఈ ఇయర్లో రిలీజ్ అయ్యి 10కి 4.5 IMDb రేటింగ్ దక్కించుకున్న ఫిలిం రెడ్ సోంజా. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యాంటసీ, యాక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. మూవీ నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ December 26th లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 5 గుడ్ బై జూన్. నెట్ఫ్లిక్స్లో డైరెక్ట్గా రిలీజ్ అవుతున్న అమెరికన్ ఫిలిం. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషనల్గా ఉంటుంది. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ December 24th అంటే టుడేనే గైస్. టుడే నెట్ఫ్లిక్స్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే చేశారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 6 ది కోపెన్ హ్యాగన్ టెస్ట్. ఈ సిరీస్ వచ్చేసి స్పై, సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్ కానీ అండ్ యాక్ట్రెస్ వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది. హీరో వచ్చేసి మీరు షాంచి మూవీలో చూసుంటారు, ఇంకా హీరోయిన్ వచ్చేసి స్క్రీమ్ ఫ్రాంచైజ్లో చూసుంటారనమాట. సో ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి December 27th పీకాక్ OTT ప్లాట్ఫామ్ అండ్ December 28th జియో హాట్‌స్టార్లో అప్లోడ్ చేస్తున్నారు. నెంబర్ 7 ఎటర్నిటీ. ఇది అమెరికన్ ఫిలిం. రీసెంట్గా నవంబర్లో థియేటర్స్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. కామెడీ, ఫ్యాంటసీ అండ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. గైస్ ఇందులో హీరోయిన్ వచ్చేసి ఎలిజబెత్ ఓల్సెన్ యాక్ట్ అయితే చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఫిలిం నుంచి VOD డిజిటల్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ అయితే ఉంది. సో మూవీకి రేటింగ్ అయితే బాగుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నవారు వాచ్ చేయొచ్చు. నెంబర్ 8 మిడిల్ క్లాస్. ఇది తమిళ్ ఫిలిం. రీసెంట్గా నవంబర్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. నౌ డిజిటల్ రిలీజ్ December 24th అంటే టుడేనే గైస్. టుడే ఈ ఫిలిం వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న ఫిలిం రివాల్వర్ రీటా. కీర్తి సురేష్ యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, కామెడీ అండ్ క్రైమ్ డ్రామాగా తీసుకొని వచ్చారు.
గైస్ ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 26 నెట్ఫ్లిక్స్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 10 రొమాంటిక్ థ్రిల్లర్ డార్క్ లవ్ స్టోరీ ఫిలిం ఏక్ దివానికి దివానియత్. హర్షవర్ధన్ రాణి అండ్ సోనం బాజ్వా ఇందులో అయితే యాక్ట్ చేశారు. గైస్ ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ డిసెంబర్ 26 G5 ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది హిందీ లాంగ్వేజ్. నెంబర్ 11 డ్వానీ జాన్సన్ అండ్ ఎమిలీ బ్లంట్ యాక్ట్ చేసిన ఫిలిం ది స్మాషింగ్ మిషన్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ బయోగ్రఫీ స్పోర్ట్స్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఫిలిం అక్టోబర్లో అయితే వచ్చింది అండ్ వివోడి కూడా రీసెంట్గా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఫిలిం నుంచి హిందీ డబ్బింగ్ రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 31 హిందీ ఆడియో బుక్ మై షోలో రిలీజ్ ఉంటుంది. గైస్ డ్వానీ జాన్సన్ అండ్ ఎమిలీ బ్లంట్ వీళ్ళ కాంబినేషన్లో ఆల్రెడీ ఒక ఫిలిం అయితే మనం చూస్తున్నాము. ఆ మూవీ టైటిల్ ఏంటో కామెంట్ చేయండి. నెంబర్ 13 కొరియన్ సిరీస్ క్యాష్ హీరో. ఈ సిరీస్ వచ్చేసి ఫ్యాంటసీ యాక్షన్ సూపర్ హీరో అడ్వెంచర్ మిస్టరీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అండ్ కామెడీకి అయితే ఉంటుంది. ఈ సిరీస్ ప్రీమియర్ డిసెంబర్ 26 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. కొరియన్ ఇంగ్లీష్ తెలుగు తమిళ్ హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ ఉంటాయి. గైస్ ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 14 2023లో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ ది హెవెన్లీ ఐడల్. ఈ సిరీస్ వచ్చేసి ఫ్యాంటసీ కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి డబ్డ్ లాంగ్వేజెస్ తెలుగు తమిళ్ హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి MX ప్లేయర్లో టుడే అప్లోడ్ అయితే చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వాచ్ చేయవచ్చు. టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. నెంబర్ 15లో ఉన్న ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ లవ్ స్టోరీ కామెడీ అండ్ యాక్షన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో రామ్ పోత్నేని ఉపేంద్ర గారు అండ్ భాగ్యశ్రీ బోస్ యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి డిసెంబర్ 25 midnight 12 AM నుంచి ఈ ఫిలిం మీకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 16 బౌ బుట్టు బూటా. ఈ ఫిలిం వచ్చేసి హారర్ మిస్టరీ థ్రిల్లర్ అండ్ కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. ఈ ఒడియా ఫిలిం డిజిటల్ రిలీజ్ డిసెంబర్ 26 ఆవో నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 17 బాహుబలి ది ఎపిక్. ఈ వర్షన్ వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్కి వస్తుందని చెప్పేసి ఫస్ట్ మన ఛానల్లోనే చెప్పింది. సో కొందరైతే నమ్మారు అండ్ కొందరు వచ్చేసి అది ఫేక్ అప్డేట్ అని చెప్పేసి కొట్టి పడేశారనమాట. ఎప్పుడు గైస్ మీ ముందుకు నేను ట్రూ అప్డేట్స్ తీసుకొని వస్తూ ఉంటాను. అది రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి తెలిసే ఉంటుంది. అయితే గైస్ బాహుబలి ది ఎపిక్ ఇప్పటికే మీ ముందుకు నేను 2-3 టైమ్స్ వచ్చేసి అప్డేట్ ఇచ్చి ఉంటాను. డిసెంబర్లో నెట్ఫ్లిక్స్ అండ్ జియో హాట్స్టార్ ప్రీమియర్ అయితే చేస్తారని చెప్పేసి. అయితే నెట్ఫ్లిక్స్ నుంచి కన్ఫర్మేషన్ రివీల్ అయితే చేశారు. డిసెంబర్ 25 అంటే టుమారోనే గైస్ midnight 12 AMకి వచ్చేసి బాహుబలి ది ఎపిక్ 3 hours 45 minutes డ్యూరేషన్. అది థియేటర్స్లో చూసిన వారికి ఆ వర్షన్ తెలిసే ఉంటుంది. టోటల్గా మనకి న్యూ ఫిలిం చూసినట్టయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి సో నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్కడ ఆడియో హిందీ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. బట్ మనకి తెలుగు తమిళ్ అన్ని ఆడియోస్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని అప్లోడ్ అయితే అవుతాయి. నెక్స్ట్ మాస్క్. కెవిన్ రుహానీ శర్మ అండ్ ఆండ్రియా యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి కామెడీ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. గైస్ ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ G5 ప్లాట్ఫామ్లో ఈ వీక్ కూడా అప్లోడ్ అయితే కావట్లేదు అనమాట. సో ఇంకా ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు. ఇంకా జనవరి 1st వీక్లో రిలీజ్ చేస్తారేమో చూడాలి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న టోటల్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. నేనేమైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.